Please subscribe Telugu 7 Media. ఇక్కడికి విచ్చేసిన అతిథులకు మీడియా మిత్రులకు అందరికీ నా వందనాలు. నా పేరు ప్రేమ్ కృష్ణ అండి. నేను ఈ గోడ్ సినిమాతో ఫస్ట్ తెరంగేట్రం చేస్తున్నాను. చాలా మంచి రోల్ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, మన కో ప్రొడ్యూసర్ రవీంద్ర గారికి, చంద్రశేఖర్ గారికి, అలాగే మన డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఒక 25 సంవత్సరాలు గ్రాఫిక్ డిజైనర్గా పనిచేసి లాస్ట్కి యూఎస్ఎల్ సెటిల్ అవ్వాల్సిన టైంలో ఎప్పుడో చిన్నప్పుడు కోరిక సినిమాల్లో యాక్ట్ చేయాలన్న ఒక కోరిక మిగిలిపోయిందని ఆ యూఎస్ ఛాన్స్ వదిలేసి ఒక మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్లో, రామానాయుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ చేసి కంప్లీట్ అయిన వెంటనే నాకు ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ అండి. అసలు అనుకోలేదు, ఏదో చిన్న రోల్ అనుకున్నాను, కానీ ఒక రోజుతో స్టార్ట్ అయిన నా జర్నీ ఈ సినిమాలో 10 రోజులు కంటిన్యూ అయింది. చాలా పెద్ద రోల్ ఇచ్చారు. చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నాది ఫస్ట్, అంటే చెప్పుకోవాలి, ఫస్ట్ షూటు, ఫస్ట్ సినిమా కాబట్టి. ఫస్ట్ డే రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ అన్నారు. మార్నింగ్ వచ్చేయమన్నారు 9 o'clock అంతా. 9 o'clock అక్కడ ఉన్నాను. మేకప్ అంతా వేశారు, అంబర్ పౌడర్ అంతా పోసి ఒక క్రేజీ గెటప్ ఇచ్చారు. డైరెక్టర్ గారు ఓకే అన్నారు. కూర్చోండి, నెక్స్ట్ షాట్ మీదే అన్నారు. మళ్ళీ కట్ చేస్తే నైట్ 8 o'clock, 8 గంటలకి పడింది నా షాటు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అప్పటిదాకా ఒక చిన్న కర్ర పుల్ల ఎత్తుకొని అట్లా అట్లా తిరుగుతుంటే ఆ రామోజీ ఫిల్మ్ సిటీ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లోంచి ఎవరో పిచ్చోడు తప్పిపోయి వచ్చేసాడు లోపలికి అనుకున్నారు. దాని తర్వాత ఫస్ట్ షాట్ నాది షూట్ అవ్వగానే మొత్తం సెట్ అంతా క్లాప్స్ పడ్డాయి. అంటే నేను బాగానే చేశానన్న ఒక నమ్మకం నాకు కలిగింది. బట్ క్రూ మొత్తానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటూ, మళ్ళీ ఒకసారి మీ అందరికీ, నాతో పాటు నటించిన నితిన్ గారికి, మన దివ్యభారతి గారికి, హీరో సుడిగాల్ సుధీర్ గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ. నేను రవీంద్ర రెడ్డి అండి. ఈ మూవీ మాస్ ఎంటర్టైనర్గా తీసామండి. చాలా చంద్రశేఖర్ రెడ్డి చాలా కష్టపడ్డాడు ఈ మూవీలో. నేను ఓన్లీ బ్యాక్ స్టేజ్ సపోర్ట్ చేశాను అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్ హ్యాస్ వర్క్ వెరీ హార్డ్ అండ్ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జే, అండ్ గుడ్ లక్ మీకు కూడా. హలో ఎవ్రీబడి. కొంచెం ఎక్కువసేపు మాట్లాడతా, ఎందుకంటే ఇది చాలా రోజుల తర్వాత కలుస్తున్నా. వేదికను అలంకరించిన అందరికీ, ప్రొడ్యూసర్, నాతో పాటు కో ప్రొడ్యూసర్ రవీంద్ర రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్, అండ్ దివ్యభారతి గారికి వచ్చినందుకు, అండ్ దెన్ నితిన్ గారికి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మళ్ళీ టీజర్ చూశారు కదా, రిలీజ్ చేశారు దిల్రాజు గారు. ఎంత బిజీ ఉన్నా ఆయనకి కొంచెం ఇప్పుడు గోటే వస్తున్నాడు కదా హైదరాబాద్కి, ఆ ప్రోగ్రాంలో సీఎం గారితో కొంచెం అర్జెంట్ వర్క్ పడితే ఆయన పిలిచి మరీ ఆఫీస్కి పిలిచి మరీ చేయించారు.
సో ఆయనకి థ్యాంక్స్. ఎస్పెషలీ మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఫస్ట్ మూవీ అద్భుతంకి మీరు చాలా బాగా ఆదరించారు, మంచి రేటింగ్ ఇచ్చారు. అది పెద్ద సక్సెస్. అంటే ఎంత మేము వర్క్ చేసామో దాన్ని ప్రజల్లోకి ఓటీటీలో రిలీజ్ అయినా మీరు చాలా దాన్ని కరెక్ట్ జడ్జ్ చేశారు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మళ్ళీ నా సెకండ్ మూవీకి అయితే ఐ డింట్ ఎక్స్పెక్ట్ మీరు చాలా మూవీస్కి చాలా తక్కువ రేటింగ్ ఇస్తారని అందరు అంటారు, కానీ నాకు టెనెంట్కి మాత్రం జెన్యున్గా ఇచ్చారనిపించేది. ఎందుకంటే నేను అప్పుడు అనిపించేది మీడియా మిత్రులు రివ్యూస్ రాసేవాళ్ళు చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీతో రివ్యూస్ ఇస్తారనిపించింది. ఎందుకంటే ఆ మూవీ మేము చాలా చిన్న సబ్జెక్ట్ మీద చాలా డిఫరెంట్ ఎమోషన్స్ ఉండే, 4-5 మెసేజెస్ ఉండే మూవీలో. అవన్నీ మీరు నిజంగా అబ్జర్వ్ చేశారు. అంటే సినిమాని నిజంగా మీరు చూసి దాన్ని గురించి రాయడం అనేది మీరు ఇలానే ఉండండి ప్లీజ్, ఇలానే మీరు రీడింగ్స్ ఇస్తుండండి. ఎందుకంటే కరెక్ట్ మూవీస్. ఆ తర్వాత నేను కొంతమందిని ఫాలో అవుతున్నాను, వాళ్ళు కరెక్ట్గా ఇస్తారు. సో తీయాలని పెట్టాలని ఫోర్స్ఫుల్గా సినిమాలు తీసి ఫోర్స్ఫుల్గా పెట్టే వాళ్ళు కూడా మీరు కరెక్ట్గా చెప్తారు బుద్ధి. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ దిస్. ఎందుకంటే మీకు నేను చాలామంది వింటా ఉంటా కానీ లేదు రివ్యూస్ రాయొద్దు ఫస్ట్ 3 days అది ఇది అంటారు, కానీ ఇది నిజంగా మాకు బాధ్యత పెంచుతుంది. ప్రొడ్యూసర్స్కి కానీ ఫిల్మ్ మేకర్స్కి ఎవరికైనా కానీ బాధ్యత పెంచుతుంది. ఎందుకంటే మీరు అలా చూసి కరెక్ట్ చెప్తా ఉంటేనే ప్రజలకు నిజంగా ఏం చూపిస్తున్నాము అని చెప్పేసి ఒకసారి థింక్ చేసేది, అది అందరిలో ఆ రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది. అందుకని మేము ఈ మూవీ కూడా డెఫినెట్లీ అదే రెస్పాన్సిబిలిటీ మీద మూవీ నీది బిల్డ్ చేసాం. కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది మధ్యలో, కానీ వీ హ్యావ్ స్టాప్ ద మూవీ కొన్ని రోజులు అండ్ దాన్ని రీవర్క్ చేసుకొని కరెక్ట్గా నిజంగా జనాలకు చూపించేది ఏది అనుకుంటున్నామో అది చాలా బాగా వెళ్ళాలి. అండ్ అవుట్ ఇంతకుముందు 2 మూవీస్ కూడా, ఫస్ట్ మూవీ చూసుకుంటే సైఫై థ్రిల్లర్ లవ్ స్టోరీ, కొత్త సబ్జెక్ట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అనేసి నేను అది చేశాను. సెకండ్ మూవీ కూడా అదొక ఇమోషనల్, చాలామందికి ఇది చెప్పాలి. ఎందుకంటే నాకు చాలామంది పేరెంట్స్ మెసేజ్లు పెట్టారు, మేము పిల్లలకు చూపించలేని మీరు చూపించారు, కీప్ ద గుడ్ వర్క్ అని. ఇంకా ఓటీటీలో బ్రహ్మాండంగా నడుస్తుంది, మాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి అవి. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇన్స్పైర్డ్ మీ. అండ్ ఇప్పుడు కూడా నేను మాస్ మసాలా నేను నిజంగా వెళ్ళాను, కాకపోతే ఇందులో కరెక్ట్గా ఒక ట్రై చేద్దాం, ఆ తర్వాత కావాలంటే చేద్దాం, మనకు ఆ జానర్ సెట్ అవుతుందా లేదా అనే ట్రయల్ బేసిస్గా నేను ఇది కొంచెం మోడరేట్ బడ్జెట్లోనే మంచి సినిమా అవుతుంది అనుకొని నేను ఇది స్టార్ట్ చేశాను. సో మధ్యలో ఇంకా స్క్రిప్ట్లో అది ఫస్ట్ విన్నప్పుడు లైనే ఉండే, డెవలప్ చేసుకుని స్టార్ట్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్ వర్క్ బాగుండే, కానీ సినిమా మొత్తం ఫుల్ఫిల్లింగ్గా లేకుండే. సెకండ్ హాఫ్ అండ్ ఆల్ 2-3 సార్లు వర్క్ చేయాలన్నా కానీ అంతకుముందున్న డైరెక్టర్ వర్క్ చేశాడు, బట్ ఇట్ వాజ్ నాట్ సాటిస్ఫైయింగ్. సో మేము నిజంగానే మూవీ ఇంకెటో వెళ్తుంది, బడ్జెట్ కూడా ఎటో వెళ్తుంది. మేము ఈ టైమ్స్లో మీరు లాస్ట్ ఇయర్ కూడా చూసారు, సినిమా రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్స్ కష్టపడ్డారు, జనాలు థియేటర్లకు వెళ్తలేరు. అందులో మనం అనుకున్న బడ్జెట్ కన్నా 3 times మోర్ పెట్టేసాము మనము, ఆ సినిమా కూడా కాలేదు. ప్లస్ ఇట్ వాజ్ నాట్ ఫుల్ఫిల్లింగ్, ఏదో మిస్సింగ్. దానికి ముందున్న టీమ్ దే ఆర్ నాట్ కోఆపరేటింగ్, నాట్ వర్కింగ్. సో నేను అది తప్పనిసరిలో కొంచెం డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే ఎక్కడికి వెళ్తున్నామో మనం ఈ డబ్బులు అట్లీస్ట్ మనం చిన్న ఎంతమంది 100 మంది పని చేస్తుంటారు, 1000 మంది ఫ్యామిలీస్ సినిమాల మీద డిపెండ్ అయి ఉంటారు, వాళ్ళకి ఇస్తలేము మనం. వాళ్ళు కొట్లాడుతుంటే 10%, 20% కూడా ఆలోచిస్తున్నాం. సో ఇమాజిన్ ఒకరిద్దరు తప్పులు చేసిన దానికి మనం 3 times, 4 times, 5 times బడ్జెట్ పెడుతున్నాం. సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ కుడెంట్ టేక్ దట్, ఐ కుడెంట్ సీ దట్. ఎందుకు నేను అంటే మనం చేసేది ఎందుకు వేరేళ్ళకి కూడా హెల్ప్ చేయాలా, ప్లస్ మనం లాభాల్లో పడాలి, ఇంకా సినిమాలు కంటిన్యూ చేయాలని. అంతేగాని ఒక్కడి వల్లనో 2 వల్లనో నేను సినిమాని స్టేక్లో పెట్టదలుచుకోలేదు. ఇంతమందికి మనం కష్టపడుతున్నాం ఇయ్యనికే, ఇక్కడ 1-2 తప్పులు చేస్తే నేను ఎందుకు అనేసి జనరల్గా డిసిషన్స్ తీసుకోరు, కొంచెం టీమ్ని చేంజ్ చేయాలనేది. నేను చాలా 3-4 times వార్నింగ్ ఇచ్చి చేంజ్ చేసిన, ఆపిన, మళ్ళీ రైటర్స్ని పెట్టుకొని నేను కరెక్ట్ చేసుకున్నా. ఇది నేను హానెస్ట్గా చెప్తున్నాను, నేను సినిమా చేసింది ఎవరినో మోసం చేయాలని కాదు, ఎవరినో తీసిపడేయాలని కాదు, ఎవరికో చూపించాలని కాదు, సినిమా మీద ప్యాషన్తో వచ్చి చేశాను నేను. సో నేను సినిమా ఒక వ్యూవర్ లాగానే, స్టోరీ విన్నప్పుడు ఒక వ్యూవర్ లాగానే జడ్జ్ చేస్తా, వింటా. ఒక వ్యూవర్ ఎంజాయ్ చేస్తుండా లేదా అదే కానీ తన కమర్షియాలిటీ తర్వాత ఆలోచిస్తా. కానీ ఈ సినిమాకి నాకు నిజంగా బ్యాడ్ టీం దొరికింది. జనరల్గా మనం వింటాం కృష్ణనగర్లో అట్లా చిన్న చిన్న సినిమాలు 50 లక్షలకు 60 లక్షలు చేసేసి ఆ జనాలని పైసలు తీసేసుకొని ఇంకా ఆ సినిమానే ఫినిష్ కాదు. ఒక 100 సినిమాల్లో మనకు 70 సినిమాలు కూడా సగంలోనే ఆగిపోతాయి. తర్వాత ఒక 20 సినిమాలు రిలీజ్కి నోచుకోవు, ఇంకా పెద్ద బ్యానర్సే రిలీజ్ అవుతాయి. ఇవన్నీ మనం వింటాం. నాతో అలా అయినప్పుడు నాకు చాలా 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 ఓర్పు నేర్పు చూపించాను. ఎన్నోసార్లు టీమ్స్తో కూర్చొని మాట్లాడినా, మెయిన్ క్యాండిడేట్స్తో మాట్లాడినా, ఇలా జరుగుతుంది అని చూపించా, అన్నీ చెప్పాను. అది సహకరిస్తామని కూడా
ప్లస్ చాలా జరిగినాయి. ఇంకా నేను ఈ టైంలో అన్నీ చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ అవుట్ అండ్ ఐ హ్యావ్ ఎ న్యూ టీమ్ హూ హ్యావ్ ప్రూవ్డ్ మీ దట్ హార్డ్ వర్క్ నిజంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఫిలిం ఇండస్ట్రీలో అని. అండ్ మనం అనుకున్న స్టోరీ కూడా అనుకున్నట్టు చేసి అనుకున్నట్టు తీసి మేము డెఫినెట్గా చెప్తున్నాను 100% అయ్యింది. ఏదో అంటారు కదా సినిమాలో జనరల్ సినిమానే చేయించుకుంటుంది అని చెప్పేసి, దీన్ని అదే సినిమా చేయించుకున్నది. ఈ సినిమాని ఫినిష్ చేయించుకొని మీరు టీజర్ చూశారు. ఇది జస్ట్ లైక్ వన్ కైండ్ ఆఫ్ జనరల్ ఇంట్లో కామెడీ ఉంది, మనకి మాస్ ఉంది, అంటే వీ హ్యావ్ యాక్షన్. సుధీర్ గారు మీకు జనరల్ యాక్టింగ్ అండ్ యాక్షన్, and Divya Bharati are emotional, and then what she does with the other cast, you have seen that. So ఇందులో మాకు అన్నీ ఉన్న ఫుల్ మీల్స్ లాగా ఎంజాయ్ చేసే మూవీ ఇది. తర్వాత అండర్లైన్ ఒక కోర్ ప్రాబ్లం మన సొసైటీలో ఉన్నది కూడా అది అడ్రస్ చేస్తాం, విచ్ ఐ థింక్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఎవ్రీ ఆడియన్స్ విల్ అప్రిషియేట్ దట్. సో ఇది ఐఎమ్ సో మచ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు వచ్చిన మూవీ 100% నేను అనుకున్న సినిమా ఆగింది, మళ్ళీ ఫినిష్ చేసుకుని ఆ సినిమాని కలామా తల్లి అంటారు కదా, నిజంగా ఉన్నది. గాడ్ ఈజ్ దేర్, తల్లి ఉంది. నేను చెప్తున్నా చేయించుకుంది సినిమా. బ్యాడ్ వాళ్ళని పక్కన పెట్టింది, గుడ్ వాళ్ళని దగ్గర చేయించుకుంది. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ఒక్కలో ఇద్దరు వాళ్ళే కొంచెం ఆలోచించి ముందుకు రావాల్సింది అంతే. కానీ అదర్వైజ్ ఆల్సో ఐ హ్యావ్ వెరీ గుడ్ పీపుల్. సో ఐ స్పెషలీ వాంట్స్ టు థ్యాంక్ రవీందర్ రెడ్డి గారు, హూ సపోర్టెడ్ మీ త్రూ థిక్ అండ్ థిన్ ఎనీథింగ్. ఈజ్ మై రిలేటివ్. ఒకసారి కూడా ఒకదాన్ని కూడా క్వశ్చన్ వేయలేదు, నేను ఆపినా తర్వాత ఏది చేసిన. ఈ యాడ్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ అన్న ఫర్ దట్. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు సే ఈజ్ తను దివ్య భారతి గారు ఈ సినిమా ఒప్పుకోవడమే ఒక గ్రేట్. వీ హ్యావ్ టు రియలీ థ్యాంక్ హర్, బికాస్ మేము స్టోరీ చెప్పినప్పుడు ఒక చిన్నపిల్లలాగా ఎక్సైట్ అయ్యింది. ఆ తర్వాత ఇంకా త్రూఅవుట్ ద జర్నీ షీ యాక్చువల్లీ మనం ఈ మధ్య చూసాం కదా ఆమె ఎలా ఇదైంది. యాక్చువల్లీ హర్ నేచర్ ఈజ్ నాట్ లైక్ దట్. షీ ఈజ్ వెరీ సపోర్టివ్, వెరీ కోఆపరేటివ్. మనకు అడిగినప్పుడు డేట్స్ ఇచ్చి ఎక్కువ రోజులు మనం 2 రోజులు వాడుకున్నా 3 రోజులు వాడుకున్నా 10 రోజులు హైదరాబాద్లో ఉన్నది. అండ్ దెన్ నెవర్ కంప్లైంట్స్ ఆఫ్ ఎనీథింగ్. షీ గాన్ త్రూ లాట్. ఐఎమ్ రియలీ సారీ. ఇది టీజరే కాబట్టి నేను ఇంకా మీ గురించి చాలా చెప్తాను, మీరు ఫేస్ చేసిన దానికి అదంతా. ఐఎమ్ సారీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ టు బీ ఆన్ బోర్డ్. ఓకే. అండ్ నేను ఒకటే చెప్పాను ఆమెకి సినిమా యాక్చువల్లీ ఆమె కొంచెం డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే మధ్యలో అదే చెప్పా, మీకు ఈ సినిమా మాత్రం మా సినిమా నడుస్తుందో లేదో కానీ ఫర్ యూ దిస్ సినిమా విల్ బి అ ల్యాండ్ మార్క్ ఇన్ తెలుగు. అంటే కరెక్ట్ లాంచ్, ఈ తర్వాత ఆఫర్స్ వస్తాయని. అండ్ దట్స్ వాట్ ఈవెన్ దో షీ ఫేస్డ్ ఎ లాట్, షీ రియలీ పర్ఫార్మ్ బియాండ్ లైక్ కీపింగ్ ఎవ్రీథింగ్ అసైడ్. ఓకే. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ అండ్ బీయింగ్ హియర్ టుడే. ద నెక్స్ట్ నితిన్ ప్రసన్న గారు రావు అంబాజీపేటలో చూసినాక when we had 2-3 people to select, ఒక మెయిన్ విలన్ లాగా చేశారండి. అంతేకాకుండా నరేన్ గారు ఉన్నారు, ఆనంద్ రామారాజు కూడా మంచి క్యారెక్టర్ ఉంది. సో వీళ్ళందరూ ఒక బ్యాచ్ వీళ్ళది. అందులో సార్ మాత్రం మా గాడ్ గిఫ్టే. అదే చెప్తున్నా, సినిమా ఆపింది తర్వాత ఎవరు అనుకుంటున్నాం కానీ సడన్గా అని అంతకుముందు నేను అంబాజీపేట చూసినప్పుడు కొత్త ఫేస్. నాకు ఆయన యాక్చువల్లీ హీరోగా 2 సినిమాలు చేశారని తెలియదు, తర్వాత కలిసినాక తెలిసింది. కానీ ఆ క్యారెక్టర్ అది నాకు ఎందుకో టీవీలో చూసినప్పుడు నాకు ఉండిపోయింది, ఒక కొత్త విలన్ బాగానే ఉన్నాడు అనుకొని. సో మా దాంట్లో వచ్చి మళ్ళీ మెయిన్ విలన్ అన్నప్పుడు ఐ డిడ్ంట్ డౌట్ ఇట్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్ అండ్ బీయింగ్ హియర్ డూయింగ్ పర్ఫార్మింగ్ వెల్. ఆయనది మీరు నిజంగా ఆయన కూడా ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. ఇప్పటి నుంచి మెయిన్ విలన్స్లో మనకు ప్రకాష్ రాజ్ గారు ఎట్లా కొంతమంది ఆయన ఆ స్టేజ్కి డెఫినెట్గా వెళ్తారు, బికాస్ హీఈస్ గాట్ దట్ ఆరా ఇన్ ద స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆరా వెన్ ఈస్ యాక్టింగ్. సో ఎక్కువ చెప్పాను నేను, నెక్స్ట్ మీరు సినిమా చూడండి. ఓకే. సో అలా ఈ సార్ కొత్త నాకు ఫస్ట్ టైం సినిమాని ఇందాకనే స్టేజ్ కిందనే తెలిస్తే సార్ మీరు మాట్లాడండి రమ్మని చెప్పి స్టేజ్ పిలిచారు. అదర్వైజ్ ఇక్కడ చాలామంది ఉన్నారు, నాకు ఇప్పుడు చూస్తుంటే తెలిసింది. విజయ్ గారు వాళ్ళ వైఫ్ కూడా రోల్స్ చేశారు. ప్లీజ్ కమ్ మేడం, ఒకసారి రండి ప్లీజ్ కమ్. సో ఇప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళు నాకు కనిపించట్లేదు కూడా. ప్లస్ పేరున అందరికీ థ్యాంక్స్. ఓకే. అండ్ ఎస్పెషలీ మ్యూజిక్ పాటలు అంతా బాగా అందించిన లియాన్ జేమ్స్ గారికి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అండ్ వన్ మోర్ సాంగ్ మనీష్ శర్మ గారు. అదే మూవీ చేసుకుంటా అన్నారు కదా, అసలు ఎక్కడ 10% 20% మిస్సింగ్ అనిపిస్తే మనీష్ శర్మ గారు దీనికి నాకు చేయూతనిచ్చారు. నిజంగా నేను ఆయనని ఈజ్ ఎ లెజెండ్. నేను చేస్తారా లేదా అనుకుంటే ఆయన నాది మొత్తం మా స్టోరీ విన్నాక జర్నీ అయినాక బ్రదర్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ యూ అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ టైం బ్రదర్
మేము ఆలోచిస్తున్నావా డబ్బులని, ఓకే నీకోసం ఇంతకు చేస్తా, ఆయన్నే ఆఫర్ చేస్తాడు. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఈరోజు ఆయన లేట్ అవుట్ ఆఫ్ కంట్రీ, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. సరే, దిస్ ఈజ్ ఆల్సో టీజర్, వీల్ హ్యావ్ మోర్ ఈవెంట్స్ కమింగ్, సో వీల్ హ్యావ్ ఆల్ దెమ్. ఐఎమ్ ఆల్సో గ్రేట్ఫుల్ ఫర్ హిమ్. అండ్ కాశర్ల శ్యామ్ గారు అండ్ సురేష్ బెనిసిటీ గారు అద్భుతమైన లిరిక్స్. ఇప్పుడు మీరు 3 సాంగ్స్ చూస్తారు, ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. సురేష్ బెనిసిటీ గారు ఒక సాంగ్, అది దివ్య గారి వారి మీద ఎమోషనల్ సాంగ్. ఐ లవ్ దట్స్ ద బెస్ట్ సాంగ్ ఫర్ మీ ఇన్ ద మూవీ. ఇంకోటి గోట్ మెయిన్ సాంగ్ విచ్ ఇస్ పిక్చరైజ్ అండ్ సుధీర్ గారు. సో దట్ ఈస్ కాశల శ్యామ్ గారు రాశారు. అది కూడా చాలా నెక్స్ట్ కమింగ్ 2 లిరికల్ సాంగ్స్ మేము అదే రిలీజ్ చేయబోతున్నాం కమింగ్లో. ఆ తర్వాత టీజర్ ఉంటుంది. అండ్ we are very soon planning to release this movie. As of now, I can't announce this thing. Some things are there, we have to finish. Post production అద్భుతంగా వచ్చింది. ఇంకొక 10 డేస్లో అంతా ఫినిష్ అవుతుంది. సో డెఫినెట్లీ 10 to 2 weeks to 3 weeksలో మేము రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అగైన్ ఫర్ కమింగ్ ఆల్ ఆఫ్ యూ. కొంచెం వెయిట్ చేసేందుకైనా ఐమ్ రియలీ థ్యాంక్స్ అండ్ యా. థ్యాంక్ యూ చంద్రశేఖర్ రెడ్డి గారు. అండ్ మీడియా మిత్రులందరికీ ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్స్. ఇంత బిల్డప్ ఇచ్చి ఒక విలన్ అని చెప్పి స్టేజ్ మీద మాట్లాడడం అంటే నాకు భయం అని చెప్తే బాగుండదు, బట్ నిజంగానే భయం వేస్తుంది. సో నేను నాకు ఒక కాల్లో కథ చెప్పారండి, జస్ట్ 1 line చెప్పారు. ఐ రియలీ లైక్ దట్ 1 line. సో డీటెయిల్గా కథ విన్నామని ఐ కేమ్ టు దేర్ ఆఫీస్, ఐ వెంట్ టు దేర్ ఆఫీస్. బట్ వెళ్ళంగానే ఆ రోజే కాస్ట్యూమ్స్ అన్నీ వేసి అన్నీ లుక్ టెస్ట్ అంతా అయిపోయింది. వాళ్ళు ఆల్మోస్ట్ ఫిక్స్, ఓకే సార్ ఎల్లుండి నుంచి షూట్, 2 daysలో షూట్ అని చెప్పారు. అది నాకు ఇంకా క్యారెక్టర్ ఏంటి, నేను యూజువలీ కొంచెం టైం తీసుకుంటా. ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్, అలా చేయాలని నేను ఫాలో అవుతాను. బట్ ఈ సినిమా అలా జరగలేదు, చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయింది. తర్వాత స్లోలీ ఐ అండర్స్టూడ్ వాట్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ త్రూ. సో నౌ దట్ యూ సెడ్, సో స్లోగా నాకు అనిపించింది దిస్ ఇస్ సింకింగ్ బోట్. ఇప్పుడు ఒక బోట్లో చిన్న హోల్, మన సముద్రం మధ్యలో ఉన్నాము, ఒక చిన్న హోల్ పడితే ద ఎంటైర్ టీమ్ విల్ ట్రై టు బ్లాక్ ద హోల్ అండ్ సేవ్ దట్ బోట్. అలాంటి ఒక బోట్లో నేను కూడా ఉన్నానని ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఐఎమ్ షూర్ ఇట్స్ నాట్ అ బోట్, వీ బిల్ట్ అ వెరీ స్ట్రాంగ్ షిప్. సో నాకు క్యారెక్టర్ స్లోగా వెన్ ఐ స్టార్టెడ్ పర్ఫార్మింగ్, ఆఫ్టర్ 1 day, 2nd day అయింది, 3rd day అయింది, స్లోగా నాకు క్యారెక్టర్ అండ్ ద విజువల్స్ అండ్ ద వే ది డైరెక్టర్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ద షార్ట్స్, సన్నీ గారు హిస్ షార్ట్స్, ద టీమ్, కో-డైరెక్టర్ స్వామి గారు, అండ్ యునో ఆల్ ద డైరెక్షన్ టీమ్ టిల్ దక్ష్ వరకు, దే వేర్ లైక్ దే వర్ బైండింగ్ టుగెదర్. ఒక గ్రేట్ టీమ్ వర్క్ కనిపించింది. అండ్ ఆ టీమ్ వర్క్కి కావాల్సిన అవుట్పుట్, అలాంటి ఒక టీమ్ వర్క్లో వస్తున్న అవుట్పుట్ వచ్చింది. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ కూడా నాకు చాలా ఐ లవ్డ్ ఇట్. నాకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో వెంకట్ బాబు అనే క్యారెక్టర్ ఎంత నచ్చిందో, ఎంత క్లోజ్ టు మై హార్టో, ఈ సినిమాలో కూడా ఎంబీ అనే క్యారెక్టర్ ఐ జస్ట్ లవ్ దిస్ క్యారెక్టర్. సో ఐఎమ్ హోపింగ్ మీరు సినిమా చూడండి. ఇఫ్ యూ ఐఎమ్ షూర్ యూ వుడ్ హవ్ గాట్ ద గ్లిమ్స్ ఇన్ ద టీజర్. సినిమా చూడండి. ఇఫ్ యూ లైక్ ద ఫిల్మ్, సపోర్ట్ గుడ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్, ఈరోజు మీరు అందరూ వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి దాని అందరికీ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్. సో గోట్ నాకు తమిళ్లో బ్యాచులర్ ఎంత ఒక సాలిడ్ డెబ్యూ, అలానే తెలుగులో కూడా నాకు గోట్ ఉంటుంది. స్టోరీ విన్నప్పుడు ఇట్ వాజ్ లైక్ ఫుల్లీ కామెడీ. నేను నవ్వినే ఉంటాను ఫుల్ టైం అది వినేటప్పుడు. సో అందుకే నేను గోట్ చేయాలి అని అనుకున్నాను. నేను ఇప్పుడు డెబ్యూ నాకు తెలుగులో చేస్తే అది ఇలానే ఉండాలి. ఎందుకంటే బ్యాచులర్లో తెలుగు ఆడియన్స్ అంత సపోర్ట్ ఇచ్చేది, అది నాకు ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. సో అంత ఒక రెస్పాన్సిబిలిటీ నాకు ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మనం ఒక తెలుగులో ఒక ప్రాజెక్ట్ చేస్తే అది మంచిగా ఉండాలి అని నేను అది కాన్ఫిడెంట్గా ఈ మూవీ నేను చూస్ చేశాను. సో మీరందరం చూసి సపోర్ట్ చేయండి.
ఎందుకంటే మీరందరమే ఒక బ్రిడ్జ్ బిట్వీన్ పీపుల్ అండ్ ఆర్ ఇండస్ట్రీ పీపుల్. సో ప్లీజ్ మీరందరం సపోర్ట్ చేయండి. అండ్ సో వర్కింగ్ విత్ Sudhir Garu, as I always say that he's a multi-talented actor. I'd seen him acting, dancing. I also heard that he used to be a magician. So somebody who's come from that scratch and he's where he's here today, that's very inspiring. And it was fun working with him. And producer Ravindran sir and Chandrasekhar sir. So నేను ఫస్ట్ వాళ్ళు ప్రొడక్షన్ మూవీస్ చూశాను, అద్భుతం. అది నాకు నచ్చింది. ఐ రియలీ లవ్ ద స్టోరీ, the concept and all. It was very nice. So I thought when this particular producer is taking another film also, it gave me enough confidence to say yes for this project. Sir anta sensible ga untaru, eppudu ela cheyali. He's not like a conventional producer. He gets into everything, every little details of the movie. That's something I've never seen with any other producers. So adi naku shocking ga untadi. Adi anta passion unte oka producer. We all had gone through a bit in between while shooting, but we all have sorted the issue and we are all almost ready for the release. So yeah, and regarding the songs, I really hope you guys love the song. And teaser also got released today. And మీరందరం చూసారు, మీరందరికీ నచ్చుతుంది అని నేను అనుకున్నాను, నచ్చింది అని అనుకున్నాను. నాగేంద్ర కుమార్ గారు, మీరు మీకు నచ్చింది అని మాకు అర్థమైంది. 2 సార్లు మీరు స్ట్రెస్ చేశారు. అది వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పాలి, నేనేమో తప్పుగా చెప్పాను అని మీరు అనుకుంటున్నారు. లేదు, ఆయన ఒపీనియన్ ఆయన చెప్తున్నారు. ఆయనకు ఆల్రెడీ నచ్చేసింది. ఆయన ఫేర్గా ఉంటారు, ఫేర్గా చెప్తారు ఆయన. సో that's it. Thank you so much. ఈ సపోర్ట్ ఎప్పుడు నాకు, పర్టికులర్లీ ఫర్ మీ తెలుగు ఆడియన్స్, ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ, ప్లీజ్. I'll definitely give the best projects to you guys. Thank you so much. ఎంత మంచి తెలుగు మాట్లాడారు దివ్యభారతి, చాలా దివ్యంగా తెలుగు మాట్లాడారు మీరు. అండ్ మీ తెలుగుకి నాగేంద్ర కుమార్ గారు అక్కడ నుంచి ఒక థమ్స్అప్ వేశారు. అండ్ నచ్చింది అని మీ టీజర్కి ఆల్రెడీ 2 సార్లు మార్క్స్ వేశారు. సో ఇప్పుడు 4-5 ప్రశ్నలు కూడా వేస్తారు మనం చైర్లు వేస్తే పైన. సో థ్యాంక్ యూ సో మచ్.